వైసీపీ నాయకురాలు ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నగర ఎమ్మెల్యే భానుప్రకాష్ పై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షురాలు సరితారెడ్డి కుటుంబం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏలూరు నగరంలోని జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఈ రోజు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మహిళా నాయకులు మాట్లాడుతూ ఆర్కే రోజాపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన నడుపుతుందని విమర్శించారు. రెడ్ బుక్ పాలన నడుస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ నాయకురాలపై దాడులు జరుగుతున్నప్పటికీ మహిళా హోంమంత్రి రాష్ట్రంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలోని మహిళలకు తగిన భద్రత లేకపోయిందని విమర్శించారు. ఇటీవల కృష్ణా జిల్లా చైర్పర్సన్ ఉప్పల హారికపై కూటమి నాయకులు దాడి చేయడం, రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో మహిళలపై ఎవరైనా దాడులు చేస్తే సహించమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రకటనలకే అంటూ ఎద్దేవా చేశారు. ఈ రోజు మీ ప్రభుత్వం ఉండవచ్చు, రేపు మా ప్రభుత్వం రావచ్చు, ప్రజా పాలనలో ఏమైనా సంభవించవచ్చు, అది గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం పాలన ప్రస్తుతం విమర్శలు పాలవుతుందని, రాబోయే రోజుల్లో ప్రజలే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పాలనే జరుగుతుంది తప్ప ప్రజాపాలన ఎక్కడా జరగట్లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెచ్చి మహిళలకు భద్రతా రక్షణ కల్పించడంలో సహాయం చేయాలి. కానీ ఇటువంటి గోండాలకు రక్షణ కల్పించకుండా మహిళలకు భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇదే విధంగా కనుక కూటమి ప్రభుత్వం చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని మేము మా వైఎస్ఆర్సీపీ మహిళల తరఫున తెలియజేస్తున్నాము. కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రోజా గారి మీద చేసేటువంటి కామెంట్స్ చాలా తీవ్రంగా ఉన్నాయి. వీటిని ఈరోజు సినీ నటులు రోజా గారి మీద వచ్చినటువంటి మీనా గారు కానీ, నగ్మ గారు కానీ వీళ్ళందరూ కూడా ఖండించారు. ఆడవారికే ఇట్లాంటి అవమానాలు రావడం అనేది చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు ఆలోచించండి. మీ ఇంట్లో కూడా మీ భార్య ఉంది, మీ కోళ్ళు ఉన్నారు. రోజా గారు ఒక ఎమ్మెల్యే చేసింది, ఒక మినిస్టర్ చేసింది. అట్లాగే రాజకీయ రంగం కాకుండా సినీ రంగంలో కూడా ఆవిడకి మంచి నేమ్ ఉంది. ఆమె ఫ్రైడ్ బ్యాండ్గా కూడా ఆవిడ వైఎస్ఆర్ పార్టీలో పేరు తెచ్చుకున్నటువంటి లేడీ. అట్లాంటి ఆవిడని ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజెంట్ ఎమ్మెల్యే తిట్టడం అనేది మేము మహిళలందరం కూడా ఖండిస్తున్నాము. అది తప్పు. దాన్ని తీవ్రంగా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి వ్యాఖ్యల మీద స్పందించి మాట్లాడేటువంటి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని మేమందరం కూడా మహిళలను కోరుకుంటున్నాము. అది ఖచ్చితంగా జరగాలి. ఎందుకని అంటే ఈరోజు మా గవర్నమెంట్ అయింది, రేపొద్దున మేము కూడా మాట్లాడడానికి మీ యొక్క మహిళల మీద అవకాశం ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని అంతగారు మీరు కూడా మాట్లాడే వ్యాఖ్యలు మాత్రం చాలా అసభ్యకరంగా ఉన్నాయి. నీ క్యారెక్టర్ ఏంటో తెలుసు, రోజా గారి క్యారెక్టర్ ఏంటో మాకు కూడా తెలుసు. నువ్వు హోంమంత్రి అయ్యండి, ఒక లేడీగా ఉండి కూడా జనాలకి మహిళలకు అన్యాయం చేస్తున్నావు. నీ కామెంట్ చూస్తే మాకు మరీ చాలా సిగ్గుచేటుగా ఉంది. ఒక్కసారి నువ్వు నీ గతాన్ని గుర్తుపెట్టుకో, నీ యొక్క వ్యాఖ్యలు పునరావృతం చేసుకో. చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క మహిళలను కంట్రోల్ చేయకపోతే రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మేము ఇదే విధంగా మీ మీద వ్యాఖ్యలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. రోజా గారి మీద మీరు వేసే అబద్ధాలు ఎవరు కూడా క్షమించరు. అలాగే రాబోయే 2 సంవత్సరాలకు రావచ్చు, 4 సంవత్సరాలకు రావచ్చు, వచ్చే గవర్నమెంట్ మాత్రం మాదే, జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు. ఆ రోజు మాత్రం నీకు పడభక్తోనే ఉంటుంది. అది మాత్రం మీరు చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. వరకు ఏలూరు మహిళా ప్రెసిడెంట్, 16వ డివిజన్ కార్పొరేటర్ అండి. మరి ఆంధ్రప్రదేశ్లో మరి ఏ విధంగా పరిపాలన సాగుతుందనేది మనం అందరం చూస్తున్నాము. మరి అత్యాచారాలతో ఆంధ్రప్రదేశ్ని ఈ విధంగా భ్రష్టు పట్టించేసింది కూటమి ప్రభుత్వము. ఆ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఎవరికి రక్షణ లేదనుకుంటే మహిళలకు మరి ముఖ్యంగా అసలు రక్షణ లేదు. చిన్నపిల్లల మీద మానవంగాలు, పెద్ద పిల్లలు చిన్న అని పెద్ద తేడా లేకుండా ఆడవాళ్ళకి రక్షణ అనేది లేకుండా పోయింది. మరి ఈరోజు మనం చూసుకుంటే నగర ఎమ్మెల్యే గారు రోజా గారు మరి సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి పేరు తెచ్చుకున్న ఆవిడ పొలిటికల్గా కూడా మరి మహిళ ఉండి ఈ స్థానంలో ఎంతో సీనియర్ పొలిటీషియన్ అయి ఉంటే ఆవిడ పట్టుకొని మరి గాలి ప్రకాష్ మరి ఆయన
నగరి ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతున్నాడండి, వ్యాంప్కి ఎక్కువ హీరోయిన్కి తక్కువ అని మాట్లాడుతున్నారు. ఆమె క్రేజ్ ఏంటో అనేది జనాలకి తెలుసు. ఆవిడ గుర్తింపు ఏంటో అనేది ఒక మహిళగా, ఆవిడ ఒక కుటుంబంలో ఒక మహిళగా ఆవిడ ఏ విధంగా నగరిలో మరి రాష్ట్రంలో ఆ స్థానాన్ని ఫైర్ బ్రాండ్ అని తెచ్చుకుందో ప్రజలందరికీ తెలుసండి. మీరంటే ఆవిడ స్థాయి ఏమి తగ్గిపోదు. ఆవిడకి కొంచెం ఒక కండ ఎక్కువడం ఒక కండ తక్కువడం అనేది ఏమి ఉండదు. రోజా గారికి మీలాంటి వాళ్ళు ఎంతో మందిని చూస్తుంటారు. ఆవిడ మీలాంటి వాళ్ళు గాలి మాటలు అసలు పట్టించుకునే పరిస్థితిలో కూడా లేరు. మేము మహిళా అధ్యక్షురాలుగా మరి మహిళలందరి తరఫున వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరి తరఫున రోజా గారికి మేము అండగా ఉంటామండి. నా పేరు నెట్టాల నవకాంతం, నేను దెందులూరు మండల జెడ్పీటీసీని. ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు సరితారెడ్డి గారి అధ్యక్షతన మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ ఎందుకు అని అంటే మహిళల పట్ల ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్నారో ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే గారైన ఆర్కే రోజా గారి మీద వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఎందుకు అని అంటే ఇప్పుడిప్పుడే మహిళలు అందరూ బయటికి రావడం జరుగుతుంది. రాజకీయాల్లో కానివ్వండి, అలాగే వివిధ వృత్తుల్లో మహిళలు ఇప్పుడే బయటకు వస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ముందుకొచ్చే మహిళలు కూడా రాలేని పరిస్థితి. ఎందుకు అని అంటే మహిళలు ఏదైనా మాట అంటే వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతారు. ఆయన మరీ దారుణంగా మహిళల గురించి ఎంత నీచంగా మాట్లాడారు అంటే పాపం ఆవిడైతే ఎంత బాధపడతారు. మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు, వాళ్ళు కూడా మనం చూసుకోవాలి కదా. ఒక మాట మహిళల్ని అనే ముందు ఆలోచించుకొని మాట్లాడాలి. ఏదన్నా రాజకీయ పరంగా ఏమైనా విభేదాలు ఉంటే రాజకీయ పరంగా ఎదుర్కోవాలి తప్ప ఇట్లా పర్సనల్ లైఫ్లోకి వచ్చి పర్సనల్గా నిందించడం చాలా తప్పు. అలాగే మొన్న ఉప్పాల హారిక గారి మీద కూడా ఆ దాడిని కూడా మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. రోజా గారిని మరి రాజకీయంగా ఆవిడ చేసే అవినీతిగా ప్రశ్నిస్తుంటే అవి ఎదుర్కొనలేక మరి ఆవిడ్ని ఏ విధంగా దెబ్బతీయాలి, ఆవిడ ఏ విధంగానూ అవినీతి చేయదు, ఎలాంటి కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా ముందుండే టైప్ కాబట్టి ఇవన్నీ ఏ విధంగా దెబ్బతీయాలి అంటే ఆవిడ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తేనే ఆవిడ కుంగిపోతుంది, బయటికి రాదు, మమ్మల్ని క్వశ్చన్ చేయదనే ఉద్దేశంతో మరి ఆ విధంగా ఆయన పబ్లిక్ మీటింగ్ లో ఆవిడ క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం అనేది జరిగింది. ఒక కళాకారుని, ఒక నటిని ఆ విధంగా మాట్లాడడం అనేది ఎంత తప్పు. ఆవిడ పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు నటులు కాదా? అక్కడ ఉన్న మరి టీడీపీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు బావమరిది నటుడు కాదా? కూటమితో ఎవరైతే కూటమి సపోర్ట్ తీసుకుని గెలిచారో మరి పవన్ కళ్యాణ్ నటులు కాదా? మరి నటుల మీద ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తప్పు.